హాయ్ అండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు పప్పు టమాటా ఎలా చేయాలో చూద్దాం. ఒక గిన్నెలో పప్పు తీసుకొని దాన్ని శుభ్రంగా కడుక్కొని సరిపోయినంత వాటర్ వేసుకొని పొయ్యి మీద పెట్టేసుకోండి, గ్యాస్ మీద పెట్టేసుకోండి. అందులో కొంచెం పసుపు, నెయ్యి ఉంటే నెయ్యి వేసుకోండి, లేకపోతే కొంచెం ఆయిల్ వేసుకోండి, ఎందుకంటే తొందరగా ఉడుకుతుంది అని అంటారు. ఇట్లా కొంచెం ఉడుకుతుంది చూసారు కదా. ఇలా ఉడుకుతున్నప్పుడు ఒక 4-5 పచ్చిమిరపకాయలు, ఆనియన్ని ఇలా పొడుగ్గా చీరుకొని వేసుకోండి. తర్వాత టమాటాలు వేసుకొని మూత పెట్టేయండి. ఇందులో గంట పెట్టకుండా మూత పెట్టేసుకొని ఒక 7-8 నిమిషాల తర్వాత తీసి చూస్తే కొంచెం ఉడికినట్టు ఉంటుంది, టమాటాలు ఉడికిపోయినట్టు ఉంటుంది. తర్వాత ఒక గరిటె తీసుకొని దాంతో కలిపి చూడండి. కింద వాటర్ ఉంటే మళ్ళీ మూత పెట్టేసుకోండి. ఆ వాటర్ ఇంకిపోయేంత వరకు చూసారా ఇలాగా. తర్వాత ఒక 2 మినిట్స్ తర్వాత తీసి చూస్తే ఇలా ఉంటుందండి. ఇందులో కొంచెం ఉప్పు వేసుకొని మళ్ళీ 1 నిమిషం పాటు మూత పెట్టేసుకొని అలా ఉంచేసుకోండి. తర్వాత నిమ్మకాయ ఉంటే నిమ్మకాయ వేసుకోండి. నిమ్మకాయ మాకు వద్దు అనుకుంటే నిమ్మకాయ స్కిప్ చేసేయొచ్చండి. నిమ్మకాయ స్కిప్ చేసేసి చింతపండు రసం వేసుకోవచ్చు. నేనైతే నిమ్మకాయ వేసుకున్నాను. చింతపండు తింటే గ్యాస్ ఫామ్ అవుతుందని చెప్పి నిమ్మకాయ వేసుకున్నానండి. తర్వాత కొన్ని వాటర్ వేసుకోండి. మీరు ఎలా తింటారు పప్పు, కొంచెం మీరు ఎలా తింటారో అలా కొంచెం మీకు సరిపోయినంత వాటర్ వేసుకోండి. తెలుస్తుంది కదా క్వాంటిటీ ఎంత కావాలి, ఎలా తింటాము అనేది తెలుస్తుంది కదా. దాన్ని బట్టి వాటర్ వేసుకొని తర్వాత ఇలా మరుగుతున్నప్పుడు చూసారు కదా, ఇలా మరుగుతున్నప్పుడు దించేసి తాలింపు వేసుకోండి. తాలింపులో ఒక కడాయి పెట్టుకొని అందులో కొంచెం నూనె, నెయ్యి వేసుకొని నూనె నెయ్యి వేడయ్యాక తాలింపు గింజలు వేసుకోండి. అండ్ వెల్లుల్లిపాయలు కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకోండి. తర్వాత కరివేపాకుని శుభ్రంగా కడిగేసుకొని అందులో వేసేసుకోండి. కొత్తిమీర, పుదీనాకులు కూడా వేసుకొని ఇందులో కొంచెం పసుపు, ఉప్పు వేసుకోండి. కారం కావాలి అనుకుంటే కారం కూడా వేసుకొని దీన్ని మరుగుతున్న పప్పులోకి వేసేయండి. నా దగ్గర ఒక్క గ్యాసే ఉందండి, అందుకని పప్పును దించేసి వేసుకున్నా. మీకు 2 గ్యాసులు ఉంటే దాని మీద ఒకటి పప్పును ఉంచేసి పక్క గ్యాస్ మీద తాలింపును పెట్టేసుకోండి. ఇలా వేసేసుకొని చూసారా మరుగుతుంది. ఇలా మరుగుతున్నప్పుడు తాలింపు వేసాక ఒక 5 నిమిషాల పాటు గ్యాస్ మీద ఉంచేయండి. ఇలా 5 నిమిషాల తర్వాత తీసి చూస్తే ఇట్లా మరుగుతుంటూ ఉంటుంది. టేస్ట్ అయితే సూపర్గా ఉందండి. చాలా అంటే చాలా బాగుంది. ట్రై చేయండి ఒకసారి.